ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాజేశ్వరరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పట్టిన కాంగ్రెస్ పీడను వదిలించుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అంటున్న పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మిగిలింది. ఎల్లుండి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దారులన్నీ కూడా ఎలకతుర్తికి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ భారీ తోరణాలతో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఎల్లుండి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? 17 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగం కూడా విస్మరించినటువంటి నేపథ్యంలో చాలా విమర్శనాస్త్రాలు కూడా గుప్పించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ సభ ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. సార్ నమస్తే సార్. ఎల్లుండి సభకు సంబంధించినటువంటి అంశంలో ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి? ఏర్పాట్లు ఇప్పటికే దరిదాపుగా 80% కంప్లీట్ అయిపోయినాయి. రేపు సాయంత్రం వరకు పూర్తిగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పటికే కుర్చీలు కానీ, లైటింగ్ కానీ, దానికి సంబంధించిన మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వేదిక నిర్మాణం కూడా అయిపోయింది. కాబట్టి ఇక అది రెగ్యులర్గా ఏమైనా ఉన్నట్లయితే లాస్ట్ మినిట్స్ రేపు సాయంత్రం వరకు కూడా అన్ని క్లోజ్ అవుతాయి. మాకు ఇంపార్టెంట్ పార్కింగ్స్, ఆ పార్కింగ్ సంబంధించిన అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి. మాకు సంబంధించింది కూడా జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తికి సంబంధించింది ధర్మసాగర్ నుంచి ఇట్లా వస్తుంది కాబట్టి ఆ ఏర్పాటు చూసుకుంటున్నందుకని వచ్చినాం. కొంతమంది మేము ఇదే హుస్నాబాద్ నుంచి కూడా కొంతమంది మేము రావడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా మేము చూసుకోవడానికి అని చెప్పేసి రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా మేము ఖచ్చితంగా వస్తూ ఉంటున్నారు. 12,750 గ్రామాల నుంచి వెళ్ళి దరిదాపుగా ప్రతి మున్సిపల్ వార్డు నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఒక వెహికల్ కానీ అంతకంటే ఎక్కువ కానీ బయలుదేరి వస్తున్నాయి. దరిదాపుగా 35,000 నుంచి 40,000 వెహికల్స్ రాబోతున్నాయి. లక్షలాది మంది రాబోతున్నారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక అత్యంత పెద్ద సభగా చరిత్రలో నిలిచిపోబోతున్నది. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి వచ్చినప్పుడు ఏ విధంగానైతే కరీంనగర్ సభ పెట్టి బ్రహ్మాండంగా తన యొక్క శక్తిని చాటినరో, అదేవిధంగా వరంగల్లో ఆనాడు గర్జన పేరు మీద ఇక్కడ కూడా బ్రహ్మాండంగా చేసినరో, అసలు సభలు పెట్టడం అంటేనే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా అద్భుతంగా ఏర్పాటు చేస్తారు. దీని అన్నిటికీ కూడా వెనుక మొత్తం కూడా బ్రెయిన్ అంతా కూడా కేసీఆర్ గారు తప్ప మరొకరు కాదు. కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడమే. కాబట్టి ఏది ఎట్లా ఉండాలో డ్యాస్ కానీ, పార్కింగ్ కానీ, మిగతాయి కానీ ఎవ్రీథింగ్ వారే మాకు డైరెక్షన్ ఇస్తుంటారు. కాబట్టి ఇంతకుముందు అనేక సభలు చేసిన చరిత్ర ఉన్నది. కాబట్టి బ్రహ్మాండంగా ఈ సభ కూడా మా అందరికీ కొత్త ఉత్సాహం ఇస్తుంది. ఈ యొక్క ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి కొత్త ఊపిరిలిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఘోరంగా విఫలమైంది. ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఇంత విఫలమైంది లేదు. అలవిగానే హామీలు ఇచ్చి, అసలు అలవిగాని సాధ్యంగానే హామీలు ఇచ్చేసి ఏమన్నా అన్నట్లయితే గత ప్రభుత్వంలో ఈ తప్పులు ఆ తప్పులు అని చెప్పేసి ఇప్పటికి ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు ఉన్నట్లయితే గత ప్రభుత్వం అప్పులని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇస్తున్న వాటిని ఇవ్వలేక అబద్ధాలు మాట్లాడుతూ వ్యవసాయం మొత్తం కూడా ఇలా కుదేలైన పరిస్థితి ఉన్నది. వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాల్సిన రైతు బంధుని ఇవ్వలేకపోయారు. వ్యవసాయానికి ఇవ్వాల్సిన రైతు బీమాని ఇవ్వలేకపోయారు. వ్యవసాయానికి ఇవ్వాల్సిన నీళ్ళని మొత్తం కూడా 34 రోజులు ఈ దేవాదుల ప్రాజెక్టుకి ఓఎండ్ఎం కనీసం 6 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారు. నీళ్ళు కరెంట్ ఇవ్వలేకపోయారు. 24 గంటల కరెంట్ అన్నారు, కనీసం 9 గంటల కరెంట్ ఇవ్వలేకపోయారు. చివరికి పండించిన పంటను కొనలేకపోయారు. ఈ విధంగా అన్ని రంగాల విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొందబెడదామని చెప్పే ఆలోచనలో ఉన్నది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల కోసం ఇచ్చింది కాబట్టి దానికోసం వెయిట్ చేయడం తప్ప ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ కేసీఆర్ గారిని బంగారు పల్లెంలో తెచ్చుకుందాం అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఈ యొక్క తెలంగాణను బంగారం చేసుకుందాం అనే ఆలోచనలో తెలంగాణ రైతాంగం మొత్తం ఉన్నారు. అదేవిధంగా ఇతర వర్గాలు మహిళలకు 2,500 ఇస్తారని ఇవ్వకపోవడం, వృద్ధులకు 4,000 ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడం, వికలాంగులకు 6,000 ఇస్తారని ఇవ్వకపోవడం, మన యొక్క విద్యార్థినులకు స్కూటీ ఇస్తానని ఇవ్వకపోవడం, కొత్తగా పెళ్ళి అవుతున్న వాళ్ళందరికీ తులం బంగారం అదనంగా ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడం, అనేక రకాలుగా ఈ విధంగా విద్యార్థులకైతే 2 లక్షలకు అయిపోయిన వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎగబెట్టడం, ఒక ఉద్యోగం కూడా ఈ కొత్త నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, అదేవిధంగా వారికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడం, 16 నెలల్లో వాళ్ళు ఏం చేసింది లేదు. ఉన్న వాటిని కొనసాగించలేక ఇవాళ రోజు అప్పులని చెప్పేసి అనేక తప్పులు మాట్లాడుతూ అనేక లగచర్లలో చేస్తే మొట్టికాయలు వేసింది కోర్టు. హెచ్సి దాంట్లో కూడా మొట్టికాయలు వేసింది కోర్టు. అనేక అంశాల్లో మొట్టికాయలు వేసిన తర్వాత ఇవాళ రోజు బూతు పంచాంగం తప్ప వేరేది లేదు. బెదిరించడం, అక్రమ కేసులు, వీటన్నిటి గురించి ఎవరు భయపడతారు?
తెలంగాణ తెచ్చిన వీరులు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎప్పుడు మొత్తం కూడా ఈ యొక్క పీడ కాంగ్రెస్ పీడ వదులుతుందా అని చెప్పేసి మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పీడ వదిలేందుకు పూర్తిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలను కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ప్రతి రంగం కూడా విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రేపటి నుంచి పనులు కూడా రేపటిలోగా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అన్ని దారులు కూడా ఎలకతుర్తి వైపు చూస్తున్నాయి. కేసీఆర్ ప్రసంగం వినేందుకు అనేక మంది కూడా ఎదురు చూస్తున్నారంటూ కూడా తాను ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సైదులతో కిరణ్, టీ న్యూస్, సభా ప్రాంగణం నుంచి.